హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. నాటుకోడి పులుసు ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ నాటుకోడి పులుసు సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి నాటుకోడి ముక్కల్ని తీసుకోవాలి. నేను 1 kg తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కని వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని కారంని యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ కారం నేను 1 kg నాటుకోడికి వేసుకున్నాను. మీరు ఇంకా స్పైసీగా కావాలంటే కారం ఎక్కువగా యాడ్ చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కలుపుకొని వెంటనే చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. కుక్కర్ మూతకున్న రబ్బర్ని, విజిల్ని తీసేసి మీడియం ఫ్లేమ్లో చికెన్ని 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు టేస్ట్కి తగినంతగా సాల్ట్ను వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని మళ్ళీ కుక్కర్కున్న విజిల్ ఇంకా రబ్బర్ని తీసేసి మళ్ళీ ఒక 5 to 6 మినిట్స్ చికెన్ని ఉడికించాలి. ఇలా చికెన్ ఉడికిన తర్వాత చికెన్లో ఉన్న ఆయిల్ బయటికి వస్తుంది. ఇప్పుడు గ్రేవీకి కావలసినంత వాటర్ని యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువగా గ్రేవీ కావాలంటే వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూతకున్న రబ్బర్ని ఇంకా విజిల్ని పెట్టేసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. నాటుకోడి మరీ ముదురుగా ఉంటే విజిల్స్ ఎక్కువగా పెట్టుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతను తీయాలి. గ్రేవీ మీకు తిక్కుగా కావాలంటే ఇంకా 2 నుంచి 3 నిమిషాల వరకు మూతను తీసేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. చికెన్ ముక్కని ఇలా తీసి ప్రెస్ చేసి చూడండి. ముక్క ఉడకకపోతే మళ్ళీ 2-3 విజిల్స్ పెట్టుకోండి. ముక్క ఉడికిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకోండి. 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకునే ఈ నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నాటుకోడి పులుసు రైస్లోకి, చపాతీలోకి, ఇంకా రాగి సంగటిలోకి బెస్ట్ కాంబినేషన్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.